ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే దట్టమైన నల్లమల అటవీలో ఎత్తైన కొండలు జాలువారే జలపాతాల నడుమ రేపు ఉదయం నుంచి ప్రారంభమయ్యేటువంటి సలేశ్వరం జాతరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 11, 12, 13 తారీఖులలో కూడా ఈ జాతర నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు పక్క రాష్ట్రాల భక్తులు సైతం ఇక్కడికి వచ్చేసి శివుణ్ణి దర్శించుకొని పరవశించిపోతూ ఉంటారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారిలో ఫరహాబాద్ నుంచి కూడా లోపలికి 15 కిలోమీటర్ల వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు లోపలికి అడవిలోకి లొద్దిలోకి దిగాల్సి ఉంటుంది. లొద్దిలోకి దిగే క్రమంలో చిన్నపిల్లల నుంచి కూడా వృద్ధులు సైతం కట్టెలు పట్టుకుని లోపలికి శివనామస్మరణతో దిగుతూ ఉంటారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అక్కడ అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే శివయ్య పైనే పూర్తి ధ్యాస పెట్టడంతో భక్తులంతా అక్కడికి వెళ్లి స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో పరవశించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సలేశ్వరం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున భారీ ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలోని చారకొండ మండలం సిరిసనగండ్ల గుట్ట పైన రెండవ అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీ సీతారామచంద్రుల స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఇవి చివరి దశకు వచ్చాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున పెద్ద రథోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు పక్క జిల్లాల భక్తులు కూడా వచ్చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ మొత్తం గుట్టపైన అంతా కూడా రద్దీగా మారిందని చెప్పవచ్చు. దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశారు. భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సైతం ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసినట్టయితే శ్రీ సీతారామచంద్ర స్వామి సిరిసనగండ్ల గుట్ట పైన బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు వచ్చాయని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 48 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా అందులోనే 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నప్పటికీ లోపల రెస్క్యూ టీమ్స్ నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ 6 మంది ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. తాజాగా లోపల ప్రమాద స్థలం ఎక్కడైతే ఉందో అక్కడి వరకు కూడా కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు. లోగో ట్రైన్ కూడా పునరుద్ధరించినటువంటి పరిస్థితి. లోపల ఏవైతే పేరుకుపోయినటువంటి శిథిలాలన్నీ కూడా మట్టి, బురద, స్టీలు, నీటిని కూడా ఎప్పటికప్పుడు కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రమాద స్థాయిలో పని చేస్తున్నప్పటికీ కూడా లోపల చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో రెస్క్యూ టీమ్స్ కు సంబంధించిన వాళ్ళు బయటికి వచ్చినప్పుడు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక వార్త చూసినట్టయితే నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం పబ్బతి ఆంజనేయ స్వామి మద్దిమడుగు క్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ హనుమాన్ ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అమలా దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దట్టమైన నల్లమల అటవీలో ఉన్నటువంటి ఈ ఆలయానికి భారీ సంఖ్యలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు అక్కడికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదంతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఆలయ నిర్వాహకులు కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది.